కూడి వచ్చిన మీ అందరికీ ఈ సమయంలో దేవుని వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి, వినబోతున్నటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, ఈరోజు యొక్క వాగ్దానం ఏమిటంటే, దేవుని యొక్క బైబిల్ గ్రంథమందు సామెతల గ్రంథం 29వ అధ్యాయం 25వ వచనంలో మనము చదువుకొని ఆ విధంగా ఈ లోకములో జీవించదంగాక దేవుని యొక్క కృప, దేవుని యొక్క దయ, దాక్షణ్యము మీ అందరిపైన ఎల్లప్పుడూ సదాకాలము ఉండునుగాక. ప్రియులారా, ఈ సమయం ముందు సామెతల గ్రంథము 29-25వ వచనములో ఇలాగూ వ్రాయబడి ఉంది: యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా నుండును అని వ్రాయబడి ఉంది. ఈనాటి యొక్క వాగ్దానము ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైనటువంటి దేవుని వాగ్దానం. నా ప్రియులారా, దేవుడు మన యందు ప్రేమ కలిగినటువంటి తండ్రిగా ఈ లోకంలో ఆయన వాగ్దానాలను ఈ భూమి మీద మన కొరకు ప్రకటిస్తూ వస్తూ ఉన్నాడు. అదే ఇంగ్లీష్లో కూడా నేను చదువుతా, దయచేసి మీరు వినవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. ద ఫియర్ ఆఫ్ మ్యాన్ lays a snare, but whoever trusts in the Lord is safe. కాబట్టి ప్రియులందరూ ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరూ గమనించి జీవితంలో కనువిప్పు కలిగి బ్రతకాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ప్రియులారా, దేవుని యందు నమ్మిక ఉంచువారు సురక్షితముగా ఉంటారు అని చెప్పి దేవుని వాక్యము ప్రకటిస్తుంది. దేవుని యందు నమ్మిక ఉంచువారు ఈ భూలోకములో ఎవరైనా ఉన్నారనేటువంటి ప్రశ్న పరలోకము నుంచి దేవదూతలు దేవుడు తొంగి చూస్తున్నాడు. ఈ రోజున అనేక మంది ప్రజలకు ఈరోజు సురక్షితముగా ఉండటానికి అనేక మంది ఆలోచనలు చేస్తున్నారు. అనేక మంది ఎదురు చూస్తున్నారు. ఎలాగో సురక్షితంగా ఉండాలి, మన కుటుంబం ఎలాగూ సురక్షితంగా ఉండాలి, మన బిడ్డలు ఎలాగూ సురక్షితంగా ఉండాలి, మన సంఘము, మన సమాజము, మన దేశము, ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డలమందరము ఎలాగూ మనం సురక్షితంగా ఉండాలని మనమందరము ఈరోజు ఎదురు చూస్తున్నటువంటి ఒక ప్రశ్న అన్నమాట. నా ప్రియులారా, ఈరోజు సురక్షితం అనేది మన జీవితానికి చాలా అవసరం. సురక్షితం అంటే క్షేమంగా ఉండడం, దేవుని ఆశీర్వాదాలతో బ్రతకడం, దేవుని వాక్యం ప్రకారంగా ఈ లోకంలో జీవించడం, సత్య ప్రవర్తన కలిగి జీవించడం, చెడు అలవాట్లన్నీ విడిచిపెట్టి ఈ నూతన సంవత్సరంలో పాపపు అలవాట్లన్నీ విడిచిపెట్టి ఈ నూతన సంవత్సరంలో అనేకమైనటువంటి పనికిరానిటువంటి కార్యక్రమాలన్నిటికీ స్వస్తి చెప్పి నీ చిత్తానికి, దేవుని చిత్తానికి లోబడేటువంటి బిడ్డలంగా మనం ఈ లోకంలో జీవించాలని ప్రభువు ఆశిస్తున్నాడు. అందుకే ఈ వాగ్దానాన్ని దేవుడు ఈ లోకానికి వ్రాపించి పెట్టి కొన్ని వేల సంవత్సరాలైంది. కానీ ఈ రోజున దేవుడు తన పరిశుద్ధాత్మ యొక్క తండ్రి, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క ఆత్మ ఈరోజు మన యందు ఉండి ఆ వాక్యాన్ని మరొకసారి మనన చేయటానికి ఇచ్చినటువంటి ఈ సమయం కొరకు మనందరం కృతజ్ఞతలమై ఉండాలని నేను పరిశుద్ధాత్మ ప్రభు పేరిట మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. యెహోవా యందు, దేవుని యందు, యెహోవా అంటే ఉన్నవాడు అనువాడు, యెహోవా అంటే దేవుడు, యెహోవా అంటే సృష్టికర్త, యెహోవా అంటే ఈ లోకములో నిన్ను నన్ను సృష్టించినటువంటి దేవుడు. ఆయన యొక్క ఆత్మ, ఆయన యొక్క కుమారుడు ఈ లోకానికి వచ్చి పలు విధములుగా శరీరమైనటువంటి ఆ మానవ స్వరూపంలో మన రక్షకుడైనటువంటి యేసు ప్రభు యొక్క నామము పేరట ఈ లోకానికి వచ్చి మనల్ని ప్రేమించి మనల్ని పోషిస్తూ మనల్ని కాపాడుతూ ఉన్నటువంటి ఆ తండ్రికి మనము ఎల్లప్పుడూ కృతజ్ఞతలమై ఉండాలి. ఈ లోకములో అనేక మందికి సురక్షత లేదు. ఈ లోకములో అనేక మంది మానవ కోటి ఈ రోజున ప్రపంచమందు ఈ భూభాగములో
అనేక మంది జీవనం చేస్తున్నారు. అనేక మంది ఈ రోజున ఈ లోకంలో జీవనం చేస్తున్నారు. వారందరికీ ఈరోజు సురక్షితం కావాలి. ఒక ప్రక్క అతివృష్టి, ఒక ప్రక్క అనావృష్టి, ఒక ప్రక్క కుటుంబ సమస్యలు, ఒక ప్రక్క శరీర బలహీనతలు, ఒక ప్రక్క ఆర్థిక సమస్యలు, ఒక ప్రక్క శత్రువుల యొక్క శోధనలు, ఒక ప్రక్క అంధకార యొక్క శక్తుల యొక్క శోధనలు, దురాత్మల శక్తుల యొక్క శోధనలు. ఈ విధంగా అనేక శోధనల చేత మనుషులు పీడించబడుతూ నెమ్మది లేకుండా, సంతోషం లేకుండా గత సంవత్సరంలో జీవించిన విధంగా ఈ నూతన సంవత్సరంలో జీవించకూడదని ప్రభువు ఈనాడు ఈ యొక్క సమయంలో పరిశుద్ధాత్మ పేరట మనకు సెలవిస్తున్నాడు. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ రోజున నీకు సురక్షితం కావాలంటే దేవుని యందు నమ్మకం ఉంచాలి. ఈరోజు నువ్వు సురక్షితంగా నీవు, నీ కుటుంబము, నీ బిడ్డలు క్షేమంగా బ్రతకాలి అంటే నీ పైన వచ్చేటువంటి దాడులు, నీ పైన వచ్చేటువంటి శోధనలు, నీ పైన వచ్చేటువంటి బలహీనతలన్నిటి నుంచి నువ్వు విడుదల పొందాలంటే దేవుని యందు నమ్మకం ఉంచాలి. నమ్మకము నమ్మి బాప్తీసం పొందువాడు రక్షించబడనని దేవుని యొక్క వాక్యంలో ప్రకటించబడుతుంది. కాబట్టి నమ్మిన ప్రతి ఒక్కరికి ఆ దేవుని యొక్క సురక్షిత ఉంటుందన్న ఒక సంగతి ప్రజలందరూ మరవకూడదని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను. ఈ సమయంలో మీరందరూ వింటున్నటువంటి ప్రతి బిడ్డలు, చిన్న పిల్లలు కానీ, యవనస్తులు కానీ, పెద్దవారు కానీ, వాళ్ళు ఎవరైనా సరే, దేశ ప్రభుత్వ అధికారులు కానీ, ఎవరైనా దేవుని యందు నమ్మకం ఉంచినటువంటి ప్రతి ఒక్కరూ, ప్రపంచంలో ఆయనను ఎదురు చూసే ప్రతి ఒక్కరూ ఈ రోజున మనము ఎదురు చూసేది ఏమనంటే సురక్షితం అన్నమాట. వారికి సెక్యూరిటీ లేదు. వారు ఒక జీవితాలన్నీ నీటి బుడగల్లాగా ఈ రోజుల్లో ఈ లోకములో ప్రయాణం చేస్తున్నాయి. కాబట్టి నా ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ రోజున మంటి పురుగులమైనటువంటి మనలను దేవుడు ప్రేమించి ఈ లోకములో పెట్టి తన వాగ్దానాలతో మనలను నింపి ఈ లోకములో పరిశుద్ధంగా జీవించమని, నేను పరిశుద్ధుడను, నా బిడ్డలు కూడా పరిశుద్ధులుగా ఉండాలని ప్రభువు ఆశిస్తున్నాడు. కనుక ఈరోజు ఆయన యొక్క ప్రేమను మనము అర్థం చేసుకొని ఆయన ఈ లోకానికి వచ్చి మన పాపపు యొక్క స్వభావాన్ని, పాపపు యొక్క హృదయాన్ని అన్నిటి నుంచి మనల్ని విడుదల చేసి ఈరోజు పరిశుద్ధమైనటువంటి జీవితానికి మనల్ని సమర్థవంతంగా ఆయన మనల్ని నిలబెట్టి ఈ రోజున మనల్ని ధైర్యముగా ఈ లోకములు జీవించటానికి ఆయన దూతలు, ఆయన యొక్క పరలోకపు యొక్క ఆశీర్వాదాలన్నీ మన కొరకు తొంగి చూస్తున్నాయి అన్న సంగతి మనం ఎప్పటికీ మరవకూడదు. ప్రియులారా, నేను ఇంతటితో ముగిస్తున్నా. మీరు ప్రభు చిత్తమైతే మరొకసారి దేవుని వాక్యాన్ని మనం సెలవు తీసుకుందాం. ఈ నూతన సంవత్సరంలో నీవు సురక్షితంగా ఉండాలి అని నీకు ఆశ ఉంటే దేవుని యందు నమ్మకం ఉంచు. నమ్మి బాప్తీసం పొందేవాడు రక్షింపబడినని వాగ్దానం ఉంది. కాబట్టి దేవుని యందు నమ్మకం కలిగినటువంటి ప్రతి ఒక్కవారు, నీ నమ్మకము నిన్ను పరిశుద్ధినిగా చేస్తుంది. నీ నమ్మకము నిన్ను విశ్వాసునిగా చేస్తుంది. నీ నమ్మకము నీ పాపముల నుంచి విడుదల చేస్తుంది. నీ నమ్మకము ఆయనను కదిలించి ఆ దేవుని యొక్క ఆ ప్రేమకు పాత్రుడిగా చేస్తుందన్న సంగతి నువ్వు మరవకూడదని, నీ కుటుంబాన్ని నువ్వు సురక్షితంగా భద్రంగా పెట్టుకోవాలని, నీ బిడ్డలను నువ్వు సురక్షితంగా పెట్టుకోవాలని, నీ దేశ ప్రజలందరి ఎదుట సురక్షితంగా నువ్వు జీవించాలని దేవుడు తన ఆశను మనకు వెల్లడి చేస్తున్నాడు. నా ప్రియులారా, నేను ఇంతటితో ముగిస్తున్నా. ప్రార్థన చేసుకుందామా? మీరందరూ సిద్ధంగా ఉన్నారు కదా? మా పరలోకం అందనటువంటి మా పరమ తండ్రి, నీకు వందనాలయ్యా, స్తోత్రాలు. ఈ సమయంలో నీవు మమ్మల్ని ప్రేమించి నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు స్వామి, ఎంతైనా కృప కలిగినటువంటి దేవుడు. నిన్ను నమ్మిన బిడ్డలను నేను సురక్షితంగా పెడతానన్నావు. ఈ నూతన సంవత్సరంలో ప్రభువా, ఎదురయ్యే ప్రతి శోధన నుంచి, ఎదురయ్యే ప్రతి దాడుల నుంచి, ఎదురయ్యేటువంటి ప్రతి ఇబ్బందుల నుంచి, ఎదురయ్యేటువంటి ప్రతి ఒక్క మా స్వామి, మా ప్రభువా, నాయన బలహీనతల నుంచి మమ్మల్ని కాపాడుతాని నీవు ఈ దినము వాగ్దానం చేశావు. నీ వాగ్దానము నమ్మదగినది, శాశ్వతమైనది, బలమైనది స్వామి. ప్రభువా, నిరుపయోగంగా నాయనా మమ్మల్ని ఉంచే దేవుడు కాదు ప్రభువా, నీవు పుట్టించి దేవుడు, మమ్మల్ని పోషిస్తున్నందుకు నీకు కృతజ్ఞతలు. ఈ నూతన సంవత్సరంలో ప్రతి బలహీనతల నుంచి మమ్మల్ని విడుదల చేస్తూ నీ వాగ్దానాన్ని మాకు అందించినటువంటి దేవుడు అని నీ పాదాల దగ్గర మనవి చేస్తూ, నాయనా ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి బిడ్డలను నాయన అయ్యా నమ్మకస్తులుగా, ప్రార్థన పరులుగా,
నీ వాక్యాన్ని విని గ్రహించి ఆ విధంగా లోకములో జీవించేటువంటి బిడ్డలుగా, మంచి విశ్వాసులుగా, మంచి మాకు ఆత్మీయులుగా స్వామి, సహోదర ప్రేమ కలిగి అయ్యా నిలవరమైనటువంటి జీవితాన్ని మా ప్రభు మీ బిడ్డలందరికీ నువ్వు సహాయం చేసే దేవుడు అని కూడా ప్రార్థన చేస్తూ ఈ సమయంలో ఎందరో బిడ్డలు ఈ నూతన సంవత్సరములో స్వామి ప్రభువ నాయన బాధపడకుండా స్వామి, నాయన కంటతడి పెట్టకుండా అనేక మంది కష్టాల నుంచి, శోధనల నుంచి వారు ఏ విషయాలలో బాధపడుతున్నా యేసు క్రీస్తు నామమున విడుదల చేస్తూ నీ చేతులకు అప్పగిస్తున్నాం. బిడ్డలందరినీ కనికరించమని నీకు వందనాలు చెల్లిస్తున్నాము స్వామి ప్రభువ. అనేక మంది ప్రభువ మా తండ్రి అవసరతలతో ఉంటున్నారు స్వామి, అపాయంలో ఉంటున్నారు ప్రభువ. అయ్యా అనేక కుటుంబాలు మా స్వామి మా ప్రభువ, అయ్యా తల్లిదండ్రులు లేని బిడ్డలను, విధవరాలను, దిక్కులేని బిడ్డలను స్వామి, లోకములో ఏమి తిందమా ఏమి త్రాగుదామని ధరించుకునేటువంటి ప్రతి ఒక్క పేదల ప్రజలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రభుత్వాల కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రధానుల కొరకు ప్రార్థన చేస్తున్నాను. నాయన అనేక మంది ప్రభువ మీ పరిచర్యలో పనులు చేస్తున్నారు స్వామి, వారందరినీ వారి కుటుంబాలను అందరినీ దీవించి ఆశీర్వదించమని ఈ నూతన సంవత్సరంలో నీ చేతులకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు నామం పేట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్కయు మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం వింటున్నటువంటి ప్రతి బిడ్డలు, వినబోతున్నటువంటి ప్రతి బిడ్డలు సదాకాలం వారికి నీ సంతోషము, నెమ్మది, ఆనందము దయచేయునుగాక. ఆమేన్.